అమ్మా పొద్దు, బావేడమ్మా? భోజనానికి ఇంకా రాలేదా? బావి ఇంకా ఇంటికి రాలేదు తాతయ్య. వెంకీకి ఒకసారి ఫోన్ చేయి నాన్న. ఆ. నాయనా, ఫోన్ ఎందుకు చేస్తావులే? ఇగో వచ్చుండాడు నీ మనవడు. ఏమని తాతయ్య? నువ్వింకా భోజనానికి రాలేదని కంగారు పడి ఫోన్ చేస్తున్నాం మనవడా. రా కూర్చో, భోంచేద్దాం. మీరు చేయండి తాతయ్య, నాకు ఆకలిగా లేదు. అఖిలమ్మా, అబ్బాయికి ఆకలిగా లేదంట. ఆడి వల్ల ఇన్ని రోజులు ఎన్నో పూటలు మనం కడుపు మార్చుకున్నాం బావుగారు. ఇప్పుడు వాడి కడుపు కాలాలి కదా. కరెక్ట్ అత్తయ్యా. పాపం మమ్మీ, పకోడీ బాబు చూడు ఎలా అయిపోయాడో. వాణ్ణి చూసి నువ్వు ఎప్పుడు పాపం అనుకోద్దమ్మీ. నువ్వు జాలి చూపిస్తే గాలి తీసే రకం వాడు. ఏమైంది మనవడా? కరెంట్ ఆఫీస్కి వెళ్ళావు కదా, అక్కడ పనవలేదా? కాలేదు తాతయ్య, పెండింగ్ బిల్ కడితే గానీ కరెంట్ రాదని చెప్పారు. అందుకేనా బావా ఆకలిగా లేదు అంటున్నావు? అన్నయ్య, అక్కడ ఇబ్బంది వచ్చిందని ఆకలి చంపుకుంటావా? కూర్చొని భోజనం చేయన్నయ్యా ప్లీజ్. మనవడా, అంత చిన్న విషయం గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఏది నాయనా, అది చిన్న విషయమా? నా మనవడు తెగువకి తెలివికి అది చిన్న విషయమే. నా మనవడు గట్టిగా ఆలోచన పెడితే దాన్ని అధిగమించడం ఎంతసేపు? మనవడా, ముందు కాస్త తిను, తర్వాత గట్టిగా ఆలోచిద్దు గాని. దా కూర్చో బాబా. కూర్చో అన్నయ్య, కూర్చో. కూర్చో బాబా, కూర్చో. అబ్బీ, కూర్చున్నావా? అవును బావుగారు, నాకు తప్పదు కదా మరి. అబ్బీ, నువ్వెందట్ట ఆగిపోయినావు? నువ్వు కడుపు నిండా తినబ్బీ, తిను. వర్కర్ల గురించి నేను బాధపడతానులే గాని నువ్వు మాత్రం బాగా తిను. నువ్వు తినడమే నాకు కావాలా. అఖిల! అయ్యో, ఏంది నాయనా నీ గోల? అఖిల అఖిల అంటూ నేనేమన్నానని? తినమనే కదా చెప్తా ఉండాను. అన్నయ్య, ఒక్క నిమిషం. నీకిష్టమని అమ్మ నీకోసం రోటి పచ్చడి పంపించిందన్నయ్య. ఇదిగో. రోటి పచ్చడా అంటే? అమ్మీ, రోట్లో చేసే పచ్చడి మ్యాగీ. మిక్సీలకి గ్రైండర్లకి గతి లేక వాటి కరెంటు బిల్లు కట్టలేని శారద లాంటి వాళ్ళు బండరోలు చెక్కరోకలి పట్టుకుని ఇట్లాంటి పచ్చళ్ళు పొడులు వాటిల్లోనే నూరతా ఉంటారు. అప్పుడు దాన్ని రోటి పచ్చడి కాదు, పూర్ పీపుల్ పచ్చడి అనాలేమో. కరెంటు బిల్లు కట్టలేని వాళ్ళు బండరోళ్లు చెక్క రోకలి పట్టుకుని
ఇట్లాంటి పచ్చళ్ళు పొడులు వాటిల్లోనే నోరుతా ఉంటారు. మనోడా తాతయ్య నేను తర్వాత వచ్చి తింటాను. విద్య అనయ్య అమ్మ పంపిన రోటీ పచ్చడి పక్కన పెట్టమ్మా. ఏం పని ఉందని రమ్మన్నాడు? అమ్మా అఖిలమ్మా ఏం పని అయి ఉంటుంది? ఇంకేం పనుండదు బావుగారు, ఈగలు తోలే పని. అంతకన్నా చేసే పని ఏ ఉండదీడా? ఈగలు తోలేదానికి ఎండి అయ్యాడా? పైగా ఛానల్లో లైవ్ పందెం కాశాడు. ఈగలు తోలే పని చూడ్డానికి అందరినీ ఏడకి పంపించినాడా? యాడా మీ 30 రోజుల ఎండి? అబ్బా మళ్ళీ ఇదేం ట్విస్ట్?